ఇప్పుడు ఈ డొమెస్టిక్ వైలెన్స్ అనేది కొంచెం పక్కదారి పడుతోంది. ఈ యొక్క రైట్ అనేది ఏదైతే ఉందో అది పక్కదారి పడుతోందని చాలామంది క చెప్తున్నారు. దీనికి చట్టం ఏం చెప్తుంది? చట్టం పరిధిలోకి ఎలా వస్తుంది ఇది? అంటే డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డొమెస్టిక్ అంటే ఒక హౌస్‌లో ఉండే రెసిడెన్షియల్స్ అనమాట. ఒక కుటుంబానికి సంబంధించిన అంశం. షెల్టర్, డొమెస్టిక్ షెల్టర్ అంటారు దాన్ని. వైఫ్, హస్బెండ్, అత్త, మామ లేకపోతే వాళ్ళే కాదండి. డొమెస్టిక్ షెల్టర్‌లో ఉన్న అన్నోన్ పర్సన్ కూడా ఇట్ కమ్స్ అండర్. సపోజ్ ఇప్పుడు మీ దూరపు బంధువు అనుకోండి. మీ ఇంటికొచ్చారు. మీ ఇంట్లో ఉంటున్నారు. మీరు ఆమెను హరాస్ చేశారనుకోండి. షీ కెన్ గో అండ్ ఫైల్ ఎ కంప్లెయింట్ డొమెస్టిక్ వైలెన్స్. డొమెస్టిక్ వైలెన్స్ ఏంటి అంటే ఇంటర్నల్‌గా ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి మీద జరిగే దాడి. మానసిక దాడి. ఇట్స్ ఎ వైలెన్స్. అంటే మీరు తిట్టడం, కొట్టడం, లేకపోతే ఆ అమ్మాయికి అన్నం పెట్టకపోవడం, ఆ అబ్బాయికి మీరు సరిగ్గా చూసుకోకపోవడం, ప్రతిదానికి మీరు మాట్లాడుతూ ఉండడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి సార్. దట్స్ కమ్స్ అండర్ ద డొమెస్టిక్ వైలెన్స్. ఇక్కడ 3 పిల్లలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా డొమెస్టిక్ వైలెన్స్ కేసుని పెట్టొచ్చు. ఇప్పుడు ఆ ఇంట్లో ఉండే అబ్బాయి గాని, ఆ తల్లిదండ్రులు గాని ఈ ఇదే చట్టం మీకు వర్తిస్తుందా? ఇంకో విషయం చెప్తాను. అత్తామామలు కోడల మీద కూడా పెట్టొచ్చు. ఓకే. అత్తామామలు కోడల మీద కూడా డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టొచ్చు. ఆడబిడ్డ వదిన మీద కూడా కేసు పెట్టొచ్చు. కోడల మీద ఓకే. డొమెస్టిక్ వైలెన్స్ పెట్టొచ్చు. అదే విధంగా అల్లుడు వాళ్ళ అత్తమామల మీద కూడా డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టొచ్చు. అబ్బాయి వైఫ్ మీద లేకపోతే హస్బెండ్ వైఫ్ మీద కూడా డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టొచ్చు. ఇది చట్టాలు తెలియక అబ్బాయిలు కూడా చాలా మంది ఏంటంటే, నా వైఫ్ కదా, నేను పెళ్లి చేసుకున్నాను, నా పరువే పోతుంది, నా కుటుంబం కదా, నాకు కదా పేరుంది, సొసైటీకి వెళ్ళిపోతే నన్ను చిన్న చూపు చూస్తారు. ఇవన్నీ చూసి అబ్బాయిలు ఎవరు పెట్టట్లేదు. ఈవెన్ వైఫ్ మెంటల్గా టార్చర్ పెట్టినా, హింస పెట్టినా, నరకం చూపించిన, ప్రతి దానికి మెంటల్గా డిజార్డర్ చేస్తున్నా డొమెస్టిక్ వైలెన్స్ పెట్టచ్చు. అబ్బాయికి రైట్ ఉంది. కానీ ఈ డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఏదైతే ట్రంప్ కార్డ్ అనేది కొంచెం పక్కదారి పడుతుంది. ట్రంప్ కార్డ్ అనేది ఆడవాళ్ళు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ట్రంప్ కార్డ్ అయింది. మగవాళ్ళు వాడట్లేదు కాబట్టి మోడీ కార్డ్ అయింది. సింపుల్. ఎందుకు ట్రంప్ కార్డ్, ఎందుకు మోడీ కార్డ్ అంటున్నారంటే, మోడీ కార్డు మన వాళ్ళు వాడట్లేదు. మగవాళ్ళు కూడా వాడితే అది కూడా ట్రంప్ కార్డ్ అవుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఆడవాళ్లే ఎక్కువ వాడుతున్నారు. సో మగవాళ్ళు నాకు తెలిసి ఇంటర్వ్యూ చేసిన తర్వాత కూడా మగవాళ్ళు కూడా వాడతారని మనం కూడా వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే ఈ మధ్యలో చూసాం అతుల్ సూసైడ్ కేసు ఒకటి, ఇట్లా రకరకాల సూసైడ్ కేసులు మనం చూస్తున్నాం. ఎందుకంటే అబ్బాయిలు బయటికి వచ్చి ఒక స్టేజ్, ఒక 10 years అయిపోయిన తర్వాత కూడా వైఫ్తో మీకు సఖ్యత కుదరట్లేదు అన్నప్పుడు యూ కమ్ అండ్ గివ్ ఎన్ కంప్లైంట్. అదర్వైజ్ డిస్కస్ అవ్వడానికి ట్రై చేయండి. ఆ మెంటల్ హెరాస్మెంట్ని తీసుకొని మీరు ఫైనాన్షియల్గా, మెంటల్గా అన్ని స్ట్రగుల్ అవుతూ కూర్చున్నారంటే మీరే నష్టపోతారు. ఇక్కడ ఎవరికి ఎవరు ఎక్స్క్యూజ్ అసలు నన్ను అడిగితే మేడం, ఇప్పుడున్న జనరేషన్లో 20th centuryలో దెర్ ఈజ్ నో సోషల్ కాంట్రాక్ట్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. నౌ టుడే ద జనరేషన్ ఈజ్ ఓన్లీ ఎ ప్యూర్లీ మ్యూచువల్ కాంట్రాక్ట్. మ్యారేజ్ ఈజ్ అ మ్యూచువల్ కాంట్రాక్ట్ నౌ. పదం వినడానికి ఏదోగా ఉంది. ఎందుకు లేదండి? నువ్వు నాకు నమ్మించావు, నువ్వు నన్ను బాగా చూసుకుంటా అని చెప్పి నమ్మబలికావు అని, ఇట్స్ నాట్ ఎ కాంట్రాక్ట్. నమ్మకం క్రియేట్ చేయడం అనేది కాంట్రాక్ట్. లీగల్ భాషలో మాట్లాడుకుంటే ఇప్పుడు సపోజ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటే, నువ్వు బాగా చూసుకుంటావని నాకు చెప్తావు, నువ్వు బాగా చూసుకుంటావని నేను నమ్మాను, నిన్ను అలా నమ్మించావు నువ్వు, దట్స్ కాల్డ్ కాంట్రాక్ట్. సో ఇప్పుడు ఇక్కడ మీకు ఏముంది? ఇట్స్ ఎ ప్యూర్లీ మ్యూచువల్ కాంట్రాక్ట్. ఏం మ్యూచువల్ కాంట్రాక్ట్? నువ్వు నన్ను మంచిగా ప్రేమించి, మంచిగా చూసుకొని, మంచిగా ఇంట్లోకి వచ్చి కొడితే నేను నీకు సంపాదించిన దాంట్లో నీకు మంచిగా చూసుకొని నేను కూడా మంచిగా ప్రేమిస్తాను, మనకు ఇద్దరికి పిల్లలు వస్తారు, మన కుటుంబం ఇలా ఉంటుంది. ఇట్స్ మ్యూచువల్ కాంట్రాక్ట్. ఇప్పుడు ఏ ఒక్కటి డిస్టర్బ్ అయినా యూ కెన్ డిస్కస్. ఆ డిస్కస్మెంట్ ఏమైపోతుందంటే, ఇక్కడ ఈమె వైఫ్ ఎక్కువ హై హ్యాండ్లోకి ఉండేసి చట్టాలు ఉన్నాయని చెప్పేసి ఇలా లేవు అనే ఒక భావనలో మగవాళ్ళు ఉండిపోయి సప్రెస్లోకి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఒక చిన్న ఇంటరప్షన్, పిల్లలు ఉండే వాళ్ళకి తల్లిదండ్రుల బాధ్యత విడిపోయేటప్పుడు తల్లిదండ్రుల యొక్క బాధ్యత అనేది ఏమి ఉండదు. ఒకటండి, తల్లిదండ్రులు విడిపోయినంత మాత్రాన పిల్లల దగ్గర బాధ్యత ఉండదు అని అనుకోవడం మాత్రం రాంగ్. దానికి చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఏ పిల్లవాడికైనా 18 సంవత్సరాలు వచ్చేంత వరకు తల్లిదండ్రుల బాధ్యత కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చూసుకోవాలి. దట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ. అదే కాకుండా 14 సంవత్సరాల వరకు పిల్లల్ని, ఒకవేళ ఇలాంటి డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ ఏమైనా ఉంటాయి కదా, వాళ్ళని చూసుకోవాల్సిన, సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అది ప్రభుత్వానికి ఉంది, కానీ మనం దాన్ని వాడుకోవట్లేదు.